సో టుడే వచ్చి మనం రిమైనింగ్ కంప్లీట్ చేసుకుందాము. ఎస్టర్డే మనం ఏమేమి చెప్పుకున్నాము? యాడ్ ఎంక్వైరీ క్వైరీ చెప్పుకున్నాము, యాడ్ యాక్టివ్ క్వైరీ చెప్పాము, ఆర్డర్ కండిషన్ చెప్పుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ చూసుకుంటా పోదాము. ఓకేనా? సో దీనిలో ఇవన్నీ కంప్లీటెడ్. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ పెండింగ్ ఉన్నది కెన్ రీడ్. ఇది చెప్తాం, లాస్ట్ చెప్తాం. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనం ఈజీగానే చెప్పుకోవచ్చు. గెట్ రో కౌంట్ చెప్పేసాము. నెక్స్ట్ గెట్ వాల్యూ అంటే ఏం రా అంటే, ఇప్పుడు ఒక టేబుల్ కి ఇక్కడ గ్లైడ్ చేసాం. ఇక్కడ చెప్పాలంటే హలో. సో ఇప్పుడు మనం నేర్చుకున్న అనేది వచ్చి గెట్ ఎందుకు, గెట్ వాల్యూ ఎందుకు. ఓకేనా? ఏదన్నా ఒక పర్టికులర్ రికార్డ్ పిక్ చేసుకుందాం. ఒకవేళ నాకు దీని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలా, మేబీ దీని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలా. సో ఆర్ఎస్ఏ డాట్ యాడ్ క్వైరీ ఆఫ్ నెంబర్, నెంబర్ ప్లేస్ చేసిన. ఇప్పుడు ఎడిఫై చేయాలి, ఎందుకు సింగిల్ రికార్డ్ కాబట్టి. ఇప్పుడు నాకు దానికి షార్ట్ డిస్క్రిప్షన్ కావాలంటే ఎలా చేస్తాం? మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం? ఇప్పుడు జిఎస్ డాట్ ప్రింట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. సో మనం ఇవే యూజ్ చేస్తాం. అవునా? చూడు ఇదే వస్తుంది బెస్ట్ బెస్ట్. కానీ కొన్ని సినారియోలో ఎలా యూజ్ చేయాలంటే మనము ఈ విధంగా యూజ్ చేసుకోం. జిఎస్ డాట్ ప్రింట్ ఆర్ఈసి డాట్ గెట్ వాల్యూ ఆఫ్, ఓకే, షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడు, రెండు సేమే. నువ్వు రెండు యూజ్ చేసి నువ్వు ఏ వాల్యూనన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏమిటా అంటే, ఇది ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేసుకుంటుంది. ఇది అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ని ఇది హోల్డ్ చేసుకుంటుంది. కానీ ఇది అనేది ఎగ్జాక్ట్ అక్కడ ఏమైతే వాల్యూ ఉందో అదే వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది.
ఎందుకంటే నువ్వు దీన్ని యూస్ చేస్తావు కాబట్టి. గెట్ వాల్యూ అనే ఫంక్షన్ యూస్ చేయడం వల్ల ఓన్లీ ఆ ఫీల్డ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే పిక్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో. కానీ ఇది ఏం చేస్తుందంటే విత్ ఆబ్జెక్ట్ కూడా పిక్ చేస్తుంది. కొన్ని సినారియోలో ఇది వర్క్ అవ్వదు. అటువంటి టైంలో మనం ఏం యూస్ చేస్తాం అంటే గెట్ వాల్యూ యూస్ చేస్తాం. సో అదే ఇంటర్వ్యూ కూడా అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గెట్ వాల్యూ అండ్ సో ఆబ్జెక్ట్ డాట్ వాల్యూ ఇన్ సర్వీస్ నౌ. గెట్ వాల్యూ ఎక్కడైనా ఇది కరెక్ట్ ఆర్టికల్ మనకి కరెంట్ డాట్ గెట్ వాల్యూకి తర్వాత దానికి ఏం డిఫరెన్స్ అని ఇక్కడ అడుగుతున్నాడు చూడు, ఫీల్డ్ నేమ్ అని. డిఫరెన్స్ ఇన్ పాసింగ్ కరెంట్ డాట్ ఫీల్డ్ నేమ్ అండ్ జీ అండర్ స్కోర్ ఫార్మ్ డాట్ గెట్ ఫీల్డ్ నేమ్. సారీ కాదు, ఏంటి? ఎంత స్క్రిప్ట్ రాశాడు చిన్నదానివి ఇమేజ్ చూస్తుంటే ప్రయారిటీ మీద ఉన్నారు. మనం ప్రయారిటీ ప్రింట్ చేద్దాము. ఏమో ఆర్ఐటివై పిఆర్ఐఓఆర్ఐటివై ఓకే ప్రయారిటీ. నువ్వు అంటే మామూలుగా ఇంటర్వ్యూలో కాకుండా ఎక్కడైనా సరే నీ ఇష్టం, నువ్వు చూసి రాసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు గూగుల్లో నుంచి. నీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా రాసుకుంటావు. ఇంటర్వ్యూలో కుదరదు. ఇంటర్వ్యూలో నువ్వు ఇవన్నీ నేర్చుకుంటే నీకు యూజ్ అవుతుంది. రెండిట్లో అంటే ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తానమ్మా. అదే కానీ ఇదేం హోల్డ్ చేసుకుంటుంది అంటే ఆబ్జెక్ట్ హోల్డ్ చేసుకుంటుంది. నీకు నేను ప్రింట్ చేస్తాను చూడు. అర్థమవుతుందా? ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ గ్లైడర్ కార్డు స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇది అలా కాదనమాట, స్ట్రింగ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ టైప్ డిఫరెన్స్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ వచ్చి సెట్ అబార్ట్ యాక్షన్. ఇది ఎందుకు యూస్ చేస్తాం రా అంటే, ఏదన్నా నువ్వు ఒక వ్యాలిడేషన్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక వ్యాలిడేషన్ పెట్టి ఆ యాక్షన్ ని స్టాప్ చేసేది. అంటే ఇప్పుడు డేటాబేస్ కి రీచ్ అవ్వక ముందే మధ్యలోనే నువ్వు వ్యాలిడేట్ చేసి క్లోజ్ చేసి, అంటే అది డేటాబేస్ కి రీచ్ అవ్వనీయకుండా చేస్తావు. అది సెట్ అబౌట్ యాక్షన్. అర్థమవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ సబ్మిట్ చేస్తాను అనుకో, ఇక్కడ రన్ సర్వర్ సైడ్ అని. మధ్యలో ఏం చేస్తుంది, నా స్క్రిప్ట్ చెక్ చేస్తుంది కండిషన్ మ్యాచ్ అయిందా. ఆ మ్యాచ్ అయితే డేటాబేస్ పో, లేదంటే స్టాప్ చేస్తుంది. ఇక్కడ స్టాప్ చేస్తాను చూసినావా, ఇది సెట్ అబౌట్ యాక్షన్ మనం యూజ్ చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ పెట్టుకుందాం. దీని షార్ట్ డిస్క్రిప్షన్ దీన్ని ఎంటీ చేస్తాం. ఎంటీ చేసేసి ఎంటీ అయిపోయిందా. ఇప్పుడు సేమ్ 7007 నాకేం రా అంటే, నేను ఫైనల్గా సబ్మిట్ చేసేటప్పుడు ఇది ఎంటీ ఉంటే ఒకవేళ నేను అబార్ట్ చేయాలి, లేదంటే వాల్యూ ప్రింట్ ఇవ్వాలి, వాల్యూ ఒకటి ఎంటర్ చేయాలి, నేను సెట్ చేయాలి. ఓకేనా? ఏం చేస్తాం ఇక్కడ, సో ఇఫ్ REC డాట్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు ఎంటీ అయితే చూడు, మనము ఎంటీకి కూడా చాలా వేస్ లో చెక్ చేయొచ్చు అనమాట. ఒక ఫీల్డ్ లో ఎలా ఎంటీ ఉందంటే ఈ వేలో చెక్ చేయొచ్చు. ఎట్లా, REC డాట్ షార్ట్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు ఎంటీ, ఈ డబుల్ కోట్స్ పెడితే ఎంటీ అని meaning. ఓకేనా? లేదంటే ఈస్ నల్ అని ఉంది, నాట్ నల్ అని ఉన్నాయి. సో మనం దాన్నైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా నువ్వు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ దానిలో వాల్యూ ఆల్రెడీ ఉంటే నువ్వేం చెప్పు, ఇక్కడ వచ్చి జిఎస్ డాట్ ప్రింట్ యూ హ్యావ్ ఆల్రెడీ వాల్యూ.
ఇప్పుడు నేను వాల్యూ తీయైనా ఈ లూప్లోకి రావాలి. ఇక్కడ నేనేం చెప్తాను, సో జిఎస్ డాట్ ప్రింట్ ఆఫ్ సో షార్ట్ డిస్క్రిప్షన్ ఈస్ ఎంప్టీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఆర్ఈసి డాట్ సెట్ అబౌట్ యాక్షన్, ఇది కాపీ చేసుకో. ఆర్ఈసి డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ అని పెట్టాలి ఇక్కడ. ఇది సింటాక్స్. ఇది సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఒకవేళ షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీ ఉంటే స్టాప్ చేస్తుంది యాక్షన్ని. ఓకేనా, డేటాబేస్ వరకు వెళ్ళనిదు, స్టాప్ యాక్షన్. ఇన్ కర్డ్ ఆపరేషన్ ఉంది కదా, ఫుల్ కర్డ్ ఆపరేషన్ ని స్టాప్ చేస్తుంది. ఓకేనా, చూడు రన్ చేస్తా. ఏమని చూపిస్తుంది, షార్ట్ డిస్క్రిప్షన్ ఈస్ ఎంటీ. యాక్చువల్గా ఇది మనం ఇక్కడ చూపించేదానికంటే కూడా ఏదైనా వేరే రూల్స్ రాసాం కదా, అప్పుడైతే రెడ్ కలర్ పడిపోతుంది అనమాట. యూ కాంట్ డూ ది ఇన్వాలిడ్ అప్డేట్ అని వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ పైగా మనం ఏం అప్డేట్ చేయడం లేదు కదా. ఒక నిమిషం ఉండు. సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ ఏదన్నా అప్డేట్ చేస్తే ఒకవేళ ఆర్ఎస్ డాట్ అప్డేట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ని ఫిల్ చేద్దాం. ఆర్ఎస్ డాట్ వాల్యూ ఆఫ్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ కామా టెస్టింగ్. చూడడం లేదు కానీ జరగడం లేదు. చూడు యాక్షన్ నేను అప్డేట్ చేస్తున్నా కూడా జరగడం లేదు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ వచ్చి చూడు, చూసావా స్టిల్ ఎంటీ ఉంది. కానీ మామూలుగా అయితే అప్డేట్ అవ్వాల. నేను రాసిన స్క్రిప్ట్ ప్రకారం మామూలుగా అయితే అప్డేట్ అవ్వాల. నేనేం రాసినాను, షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీ ఉంటే లోపలికి వచ్చి షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీ అని చెప్పు అండ్ అబార్ట్ చేసేస్తాను యాక్షన్. ఇక్కడ నేను సెట్ వాల్యూ చేస్తున్నా కూడా అబార్ట్ చేస్తున్నా నేను. చూడు ఇక్కడ లేదు చూడు రాదు. అయినా ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ రాదు, ఇన్వాలిడ్ అప్డేట్ అని రావాలా. అది మేబీ ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ ద్వారా రాదు, మామూలు బిజినెస్ రూల్స్ అలా రాస్తే కన్నా దానిలో వస్తుంది ఇన్వాలిడ్ అప్డేట్ అని వస్తుంది. సెట్ వాల్యూ అంటే దీనికి ముందు పెట్టినాం అనుకో, అది అప్డేట్ ఉంటుంది వాల్యూ. అవ్వదు, ఎందుకంటే ఇది పెట్టినాం కదా, ఇది పెట్టినాం కదా. అది దాని తర్వాత అంటే సెట్ వాల్యూ తర్వాత సెట్ వాల్యూ తర్వాత ఇప్పుడు పెట్టినా కూడా ఫైనల్ గా నువ్వు అప్డేట్ చేస్తేనే డేటాబేస్ లో అప్డేట్ అవుతుంది. ఓకేనా, ఇది సెట్ అబౌట్ యాక్షన్. సింపుల్, ఏం లేదు. నువ్వు ఫస్ట్ చెక్ చేసుకుంటావు క్వైరీ, నీకు కండిషన్ మ్యాచ్ అయితే లోపలికి వెళ్ళి డేటాబేస్ లో ఆపరేషన్ లేదంటే అబౌట్ చేస్తావు, అంతే సెట్ అబౌట్ యాక్షన్ అంటే. నెక్స్ట్ సెట్ లిమిట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ where is equals to new glide record of incident is dot add active query is dot query gs dot print of sorry is dot get row count. ఇక్కడ ఎంత కౌంట్ వస్తుంది చూద్దాం ఫస్ట్. ఓకే 45 వస్తాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏమరా అంటే ఇప్పుడు 45 తెలుస్తుంది కదా నాకు. ఇది ఎలాంటి సినారీలు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1,00,000 రికార్డులు ఉన్నాయి. మీ మేనేజర్ ఏం చెప్తాడంటే ఫస్ట్ క్వైరీ చేయి, ఒక 10 రికార్డ్స్ మాత్రం అప్డేట్ చేయి. 10 రికార్డ్స్ అప్డేట్ చేసి తర్వాత రిమైనింగ్ వాటికి అప్డేట్ చేయి. లేదు 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, వాటి 1,00,000 రికార్డ్స్ ఒకటేసారి అప్డేట్ చేస్తా అంటే ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇష్యూస్. నాకేం చేస్తావు, 5,000 ఫస్ట్ అప్డేట్ చేయి, మళ్ళీ 5,000, మళ్ళీ 5,000, ఇట్లా రన్ చేయాలి. సో నువ్వేం చేస్తావు, ఒక లిమిట్ పెట్టుకోవచ్చు. అక్కడ ఎన్నెన్నో ఉన్నాయి, నువ్వు పెట్టే ఆ లిమిట్ నెంబర్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకు మనం సెట్ లిమిట్ యూస్ చేస్తాము. ఇప్పుడు మీకు తెలుసు అనమాట. చూడు నేను ఏమని చెప్తానంటే వైల్ నెక్స్ట్ js dot print of rec dot number. ఇప్పుడు 45 ఇన్సిడెంట్స్ వచ్చాయి ఇక్కడ నాకు. ఇప్పుడు నాకేం కావాలా, ఓన్లీ 5 కావాలి.
నాకు మిగిలిన వద్దు, నాకు 5 జరిగితే చాలు ఆపరేషన్. ఫస్ట్ నేను 5 చూడాలి. ఇప్పుడు సింపుల్ అనమాట. ఏం చేస్తావు ఇక్కడ, ఇప్పుడు కానీ ఈ క్వైరీ పైన ఓకే, ఆర్ఈసి డాట్ సెట్ లిమిట్ ఆఫ్, ఇక్కడ నెంబర్ ఇస్తావు నీకు ఎంత కావాలా అవసరం, నెంబర్ కదా అవసరం. 1 2 3 4 5 ఫస్ట్ 5 నాకు తెలియదు. అవి అట్లా కాదు బాబీ. అవునులే అవునులే అవును. అలాంటివి ఉన్నప్పుడు నువ్వు ఆ నెంబర్లు పిక్ చేసుకొని ఈజ్ 1 పెట్టుకొని యాడ్ అండ్ కోడ్ రాసుకోవచ్చు అంతే. కాపీ చేసుకొని తెలుసుకోవచ్చు. నువ్వు ఇక్కడ నాకు తెలిసి ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, ఎయిదర్ ఆర్డర్ బై అన్నా చేయాలా, అయిపోయినా ఎయిదర్ ఆర్డర్ బై అన్నా చేయాలా, లేదంటే ఆర్డర్ బై డిస్క్ అన్నా చేయాలా. ఫస్ట్వి లాస్ట్ వస్తాయి, అర్థమవుతుందా? తర్వాత మధ్యలోనివే నీకు పర్టికులర్ గా కావాలంటే ఇంకేం చేయాలి, మళ్ళీ ఏదైనా జావా స్క్రిప్ట్ లాజిక్ రాసుకో. ఓకేనా? ఇది ఇలా క్వైరీని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ నీకు 15 కాల మధ్యలో అరే అరే పెట్టి ఓహో అని చెప్తే అవే రాసుకో, నీకు ఎవరు వద్దంటే చేసుకోవచ్చు. నువ్వు కావాలంటే అరే లెక్క పుష్ చేసుకో, వచ్చిన వాల్యూస్ ని మధ్యలో మధ్యలోనే తెచ్చుకో. కోడ్ వైల్ రాసుకో నువ్వు అక్కడ రాసుకోవచ్చు కావాలంటే. ఇంకేందుకు నేను ఫస్ట్ లో చెప్పిందే, అన్ని రాసుకోవచ్చు ఇక్కడ. అంటే వైల్ మిక్స్ ఉన్నదా ఇక్కడ రాయి, ఇక్కడ రాయి, ఇక్కడ రాయి, అంతే కదా. ఈ లూప్ లో రాసుకో, ఇదంతా జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? మొత్తమైన సెటిల్మెంట్ ఎందుకు యూస్ చేస్తామని. నెక్స్ట్ సెట్ వాల్యూ. ఈ సెట్ వాల్యూ ఎందుకు యూస్ చేస్తాము అంటే, గెట్ వాల్యూ ఎందుకు యూస్ చేస్తాము, ఆ ఫీల్డ్ లోనే ఎగ్జాక్ట్ వాల్యూని తీసుకోవాలి. ఈ సెట్ వాల్యూ ఏం చేస్తాము, దానిలో వాల్యూని సెట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి చెప్పాలంటే సింపుల్ గా. ఓకేనా? కానీ నువ్వు ఎప్పుడైతే అప్డేట్ అని క్లిక్ చేస్తావో అప్పుడు మాత్రమే దానికి లేటెస్ట్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? ఇప్పుడు అప్డేట్ చేయడానికి నేర్పిస్తా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇదే ఇన్సిడెంట్ నాది. నేను షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలి. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేయాలి. ఎలా చేసేదంటే సింపుల్, తీసేసి ఆర్ఎస్ఏ డాట్ యాడ్ క్వైరీ ఆఫ్ నెంబర్. ఇప్పుడు అప్పుడే స్టార్ట్ డిస్క్రిప్షన్ ఇప్పుడు మళ్ళీ పెట్టి సేవ్ చేసేది ఎక్కడ పోయి ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఎంటీ చేయాలా? ఇప్పుడు అట్లే మనం ఆడితే రాసేసి సేవ్ చేసేది చేసేయచ్చు, ఎందుకు చేయకూడదు? ఇది నీకు అర్థం కావట్లే. ఎప్పుడు కానీ ఒకవేళ ఇలాంటి లక్ష్యం ఉంటే ఏం చేస్తావు, వేరే వేరేగా ఉన్నది. ఇప్పుడు నువ్వు కండిషన్ లో పెట్టి అంటే 1,00,000 మందిని ఎంప్లాయీస్ చేసుకొని రాసుకుంటావు ఆ రోజంతా, అదే లాజిక్ రాస్తే అదే వేరే వేరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000లో ఒక 10,000 ఈ కేటగిరీ సబ్ కేటగిరీ ఉన్నప్పుడు ఈ డిస్క్రిప్షన్ అప్డేట్ అవ్వాలని ఇచ్చాడు రిక్వైర్మెంట్. ఇంకో 10,000 ఇట్లా ఇచ్చాడు, ఒకరికి తేడా అప్డేట్ చేసొచ్చు. ఈ రాడా? ఓకేనా? ఇది ఓన్లీ నువ్వు ఇప్పుడు నేను చెప్పే క్వైరీస్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి రిక్వైర్మెంట్ ఎక్కడ వచ్చినా సర్వీస్ నోడ్ దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేస్తున్నది అప్డేట్ సెట్ వాల్యూ కూడా నేర్చుకున్నాను వీడు. సో ఏదైనా ఒక ఫీల్డ్ అప్డేట్ చేయాలి అనుకుంటే వాల్యూని ఆర్ఈసి డాట్ సెట్ వాల్యూ ఆఫ్ ఆ ఫీల్డ్ యొక్క డేటాబేస్ వాల్యూ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ కామా టెస్ట్ అని పెట్టుకోవాలి. తర్వాత ఏం చేస్తావు, నీ ఇష్టం, నువ్వేమైనా వేసుకోవాలి, నీ పేరే రాస్తా, బాధపడద్దు, పవిత్ర అని రాస్తా. ఈడ అప్డేట్ చేయడానికి పవిత్ర అని వచ్చి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ రావాలి, వేరే ఇన్ఫర్మేషన్స్. ఓకేనా? అప్డేట్. ఎప్పుడైతే నువ్వు అప్డేట్ అని యూజ్ చేస్తే
ఈ పర్టికులర్ రికార్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఏందో escalate అని వచ్చింది. యాడ్ వచ్చింది ఎస్కలేట్ అని ఇంతకు ముందు దాన్ని ఏడా అప్డేట్ సిస్టమ్ ఇది ఆర్ట్ హిస్టరీ ఎనేబుల్ ఉంటుంది కదా, ఆర్ట్ హిస్టరీ కూడా పాపులేట్ ఉంటుంది. ఓకేనా, నువ్వు మళ్ళీ దీన్ని అప్డేట్ చేసుకోవాలా, రా వచ్చి జరుగుతుంటే ఇప్పుడు మనం ఒకేనా అంటే చాలా రికార్డ్స్ చాలా కార్డ్స్ ఏంటంటే ఇక్కడ నువ్వు వచ్చి కౌంట్ కాదు ఆడ క్వైరీ అప్లై చేసుకుంటావు. ఇప్పుడు నేను సింగిల్ రికార్డ్ అని పెట్టాను నేను, ఇది నువ్వు యాడ్ యాక్టివ్ క్వైరీ పెట్టి అన్నిటికీ మాడిఫై చేసి జరుగుతుంటే అంటే అప్పుడు అన్ని క్వైరీ యాడ్ క్వైరీ ఎందుకు రాస్తాను నాకు అర్థం కాల. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ చెప్తా, నువ్వు ఎన్ని ఇన్సిడెంట్లు చేయాలి, ఎన్ని ఇది చేయాలని రిక్వైర్మెంట్. ఓకే, ఓ పని చేద్దాము. సో ఇన్యాక్టివ్ క్వైరీ తీసుకుందాము, యాక్టివ్ ఫాల్స్ తీసుకున్నాము. వాటికి ఏం చేస్తా అంటే షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేసి పెడదాం అన్నిటికీ. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫాల్స్ అయితే 32 ఉన్నాయి. 32కి నేను ఏం చేస్తా, షార్ట్ డిస్క్రిప్షన్ అన్నిటికీ అప్డేట్ చేసి పెడతా. ఓకేనా, సేమ్ షార్ట్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తా. ఇప్పుడు ఎన్ని పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కండిషన్. ఇప్పుడు డైరెక్ట్ క్వైరీ అయినా పెట్టుకో ఇన్యాక్టివ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఇద్దరు నువ్వు వాడుకొచ్చి ఇన్యాక్టివ్ క్వైరీ యూజ్ చెయ్యి. యాక్టివ్ ఫాల్స్ బదులు యాక్టివ్ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏడా ఇది యాడ్ ఇన్యాక్టివ్ క్వైరీ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా నీ ఇష్టం అది. ఓకేనా, చూద్దాం అదే పెట్టుకుందాం అంతే కదా. ఇది తీసేసి rec add inactive query and ఇంకేం ఆఫ్. సో ps.print ఫస్ట్ కౌంట్ చెక్ చేస్తున్నాం. కౌంట్ 32, కౌంట్ 32 ఉన్నది. ఇప్పుడు మనం ఏం అప్డేట్ చేయాలంటాను, షార్ట్ డిస్క్రిప్షన్ ఏదన్నా ఒకటి అప్డేట్ చేయమంటారు. ఇక్కడ రాండి. సో అప్డేట్ చేయడానికి సింటాక్స్ ఏం చెప్పా, rec.set value of short underscore description ఫస్ట్ మేము ఏదన్నా రాసుకోవచ్చు. ఒకవేళ హెచ్పి ల్యాప్టాప్ అని పెట్టు, rec.update అంతే. ఇప్పుడు సెకండ్ అయిపోతుంది అప్డేట్. ఎందుకు అవసరం లేదు అదే. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా చూడు, ఇక్కడ అన్ని హెచ్పి ల్యాప్టాప్ ప్రింట్ అయిపోయినది. డిఫరెంట్ అదే డిఫరెంట్ గా ఉంది ఇన్ఫర్మేషన్. ఈచ్ ఇన్సిడెంట్ కి డిఫరెంట్ గానా, హబ్ నువ్వు క్వైరీ అప్లై చేసుకోవాల్సి అంతే. అర్థమైందా అప్డేట్. అప్డేట్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేసేలా నీ ఇష్టం, కాలంలో పెట్టుకోవాలంటే అడుగుతుంది. నీకు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావా? లేదా నీ ఇష్టం, అది నువ్వు కావాలంటే అప్డేట్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ ప్రింట్ చేసుకోవచ్చు ఏం వాల్యూ కావాలని ఇక్కడికి వచ్చి. ఓకేనా, నెక్స్ట్ సెట్ వాల్యూ. ఇది గెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లూపింగ్ రాస్తున్నాం కదా, ఈ లూపింగ్ రాస్తేనే ఇక్కడ నీకు ఇది అవుతుంది, అవునా? కానీ ఈ గెట్ అనేది ఒక సినారియోలో యూజ్ చేయొచ్చు. పర్టికులర్ రికార్డు, సింగిల్ రికార్డు ఉందన్నప్పుడు, పైగా యూనిక్ వాల్యూ ఉన్నప్పుడు నీకు వితౌట్ లూపింగ్ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు. సింపుల్ ఎలా చెప్తారంటే, ఇది కాల్ అప్డేట్ సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్సిడెంట్ సిస్ ఐడి ఉన్నది, అర్థమవుతుందా? సో ఇన్సిడెంట్ సిస్ ఐడి కానీ నెంబర్ కానీ, దీనిలో యూనిక్ ఏది నెంబర్ కానీ సిస్ ఐడి కానీ. సో ఇప్పుడు నాకు లూపింగ్ లేకుండా ఈ ఏదన్నా వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అందుకు గెట్ ని యూస్ చేస్తారు. చూడు, వేర్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు
న్యూ glide record of incident ప్రాబ్లం పెడదామా ఓకే ప్రాబ్లం పెడదాం అంతే కదా సో ప్రాబ్లం టేబుల్ పోదాం ఇప్పుడు నాకు సిస్టడీ కావాలి ఒక రికార్డ్ యొక్క సిస్టడీ కావాలి నెక్స్ట్ ఓకే దీని యొక్క సిస్టడీ కావాలి ఓకే కాపీ సిస్టడీ ప్రాబ్లం టేబుల్ ఇది ఓకే సో ఆర్ఈసి డాట్ గెట్ అంతే ఇంకేం లేదు అక్కడ ఈడేం పాస్ చేస్తారంటే ఆ సిస్టడీని పాస్ చేస్తారు ఆ యూనిక్ వాల్యూని నెక్స్ట్ ఇంక నీ ఇష్టం ఏ వాల్యూనైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఇంతే సింటాక్స్ అయితే ఇంక నువ్వు ఆ రికార్డ్లోని ఏ ఫీల్డ్లోనే యాక్సెస్ చేసుకోవచ్చు చూడు ఆర్ఎస్ డాట్ నెంబర్ కదా ఫస్ట్ అంటే ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నెంబర్ అదే నెంబర్ ఇచ్చింది 0001 నీకు ఇంకేం కావాలా షార్ట్ డిస్క్రిప్షన్ కావాలా దీని ఒక డేటాబేస్ వాల్యూ చూద్దాం ఓకే సో షార్ట్ అండ్ స్కోర్ డిస్క్రిప్షన్ దీని ఒక డేటాబేస్ వాల్యూ సో ఇక్కడ రా షార్ట్ అండర్ స్కోర్ షార్ట్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్ ఉంటుందా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూపిస్తాను లాస్ట్ ఉన్నది గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇది నాది ఇంపాక్ట్ ఉన్నది ఇది చేసుకో అసైన్మెంట్ గ్రూప్ అన్న రైట్ క్లిక్ ఇస్తే అసైన్మెంట్ అండర్ స్కోర్ ఓకేనా ఈ గెట్ అనే యూజ్ మీకు అర్థమైందా ఎందుకు యూస్ చేస్తాం వితౌట్ లుకింగ్ అండ్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు మళ్ళీ కష్టం అంటే సింగిల్ రికార్డ్ ఉన్నప్పుడు నీకు యూజ్ అవుతుంది మల్టిపుల్ రికార్డ్స్ అయితే ఇంకా మనం వాళ్ళు మామూలుగా చెప్తాను అది చేసుకోవాల్సి ఫర్ యూస్ నీకు కౌంట్ తెలిస్తే చేసుకోవచ్చు కానీ మనకి బెస్ట్ ప్రాక్టీస్ వచ్చి వైల్ నెక్స్ట్ మెథడ్ యూస్ చేయడం ప్రాక్టీస్ నెక్స్ట్ ఇది గెట్ రిలేటెడ్ లిస్ట్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఆ పర్టికులర్ రికార్డ్ లో ఉన్న కింద రిలేటెడ్ లిస్ట్ ఉంటాయి కదా ఆ నేమ్స్ అన్ని చూపించేస్తుంది అనమాట సింపుల్ చెప్పాలంటే ఈ ప్రాబ్లంకి చూద్దాము ఎన్ని రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయో 1 2 3 4 5 6 7 ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి ఈ రిలేటెడ్ లిస్ట్ నేమ్స్ కావాలి నీకు అనుకో ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ r is equals to new glad record of problem r is dot add area number okay number r is dot query of why if చాలదే ఎందుకంటే సింగిల్ నెంబరే కదా మనం యూస్ చేస్తున్నది ఇంకోటి ఏం సెర్చ్ చేసి చెప్పాలి ఎత్తుకుందాం మనకి సో ఇక్కడ వెళ్ళేది సో get a related list js dot print of rec dot get related lists రండి సెర్చ్ ఇంజిన్ అంటే ఫస్ట్ ఇది ఏమున్నదంట ఇది ఉన్నది ఇది తర్వాత ఇది తర్వాత ఇది చూసినావా చూద్దామా ఇక్కడ అవే ఉన్నాయా లేదు ఫస్ట్ ఇది అన్నది అంటే ఇక్కడ వాల్యూ చూపిస్తాను అనమాట ఇక్కడ ఈ రిలేషన్ ఉంటుంది ఆ రిలేషన్ అనేది ఇక్కడ చూపిస్తాను మోస్ట్లీ ద ప్రాబ్లమ్ పేరెంట్ సిఎండిబిసిఏ అవుటేజ్ టాస్క్ ఉన్నది ఇది అవుటేజ్ టాస్క్ ఓకేనా సో అలా రిలేటెడ్ లిస్ట్ ని చూపిస్తుంది నెక్స్ట్ హ్యాస్ అటాచ్మెంట్స్ ఇది ఇంపార్టెంట్ అప్పుడప్పుడు మనము మోస్ట్లీ యూస్ చేస్తాము ఇప్పుడు
ఈ పర్టికులర్ రికార్డ్స్ కి అటాచ్మెంట్స్ ఉన్నాయా లేదా అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే పైన క్లిప్ ఐకాన్ ఉంటుంది, దీన్ని అటాచ్మెంట్ ఐకాన్ అంటాం. ఇక్కడ నీకు చూపిస్తుంది అనమాట అటాచ్మెంట్స్ ఉంటే కనుక. ఇప్పుడు ఇది ఇక్కడైతే దేర్ ఇస్ నో అటాచ్మెంట్స్. ఓకేనా. ఈ పర్టికులర్ రికార్డ్కి అటాచ్మెంట్స్ ఉన్నాయా లేవా అని చూడడం ఎలా అంటే సింపుల్. ఇక్కడికి వచ్చి REC డాట్ పేరు హ్యాష్ అటాచ్మెంట్స్, హ్యాష్ అటాచ్మెంట్స్. ఒక నిమిషం, ఏదో సంథింగ్ ఇస్తున్నాం. Okay. Criticism. Copy with వస్తాను. ఓకేనా. సో ఇది ఏం చెప్తున్నానంటే బూలియన్ వాల్యూ అనమాట. అంటే అటాచ్మెంట్స్ ఉంటే ట్రూ లేకపోతే ఫాల్స్. ఓకేనా. ఇక్కడ లేదు కాబట్టి ఫాల్స్. అవి అటాచ్మెంట్స్ చూపిస్తారు, ట్రూ అని చూపిస్తారు. ఉన్నాయా లేదా అంతే దాని యొక్క మీనింగ్, చిన్నదాని మీనింగ్ వచ్చి ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అటాచ్మెంట్ ఒకటి యాడ్ చేస్తాం ప్రాబ్లం రికార్డ్కి. మళ్ళీ రన్ చేయి, బ్యాక్ వచ్చి రన్ చేస్తే రన్ స్క్రిప్ట్. ఇప్పుడు ఏం చూపిస్తుంది? ట్రూ చూపిస్తాను. ఓకేనా. ఇది హ్యాస్ అటాచ్మెంట్ అంటే ఆ పర్టికులర్ రికార్డులో అటాచ్మెంట్స్ ఉన్నాయా లేవా అంతే. నెక్స్ట్ break. సరే, ఇక్కడ రెఫరెన్స్ ఫీల్డ్ ఏమున్నది, అసైన్ ఉన్నది కదా. ఇంకా రాసే స్క్రిప్ట్ మొత్తం కాపీ చేసుకొని కమెంట్ చేసుకో. ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ అసైన్ టు కావాలి, ఏది ఇది కావాలి. సో ఏం చేస్తాం, మామూలుగా ఈ పర్టికులర్ రికార్డులోకి వచ్చాను, గ్లైడ్ చేసుకున్నా. దీని యొక్క డేటాబేస్ వాల్యూ పిక్ చేసుకుంటా. దీని యొక్క డేటాబేస్ వాల్యూ ఏమి అసైన్డ్ _2. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేస్తే నాకేమొస్తుంది చెప్పండి ఇక్కడ. ఈ ఒక వాల్యూ ప్రాబ్లం కోఆర్డినేటర్ పక్కన ఓసారి స్క్రిప్ట్ కరెక్టే అంతే కదా. సరే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి చెప్పు ఏమొస్తుంది ఇద్దరు. అది రిఫరెన్స్ కథ కాదు చెప్పు. ఇప్పుడు ఏమొస్తుంది రన్ చేస్తే? అకౌంట్ చూపిస్తుంది వాళ్ళు. కరెక్ట్. ఏం సిసైడ్ వస్తుంది? ఈ రికార్డ్ యొక్క సిసైడ్ వస్తుంది, ప్రాబ్లం కోఆర్డినేటర్ యొక్క సిసైడ్ వస్తుంది. రెఫరెన్స్ ఫీల్ కదా, సిసైడ్ వస్తుంది. నాకు అలా కాదు, దీనిలో ఎగ్జాక్ట్ వాల్యూ ఏముందో అది రావాలి. దీనిలో ఇప్పుడు ప్రాబ్లం కోఆర్డినేటర్ బి అని ఉన్నది, ఆ వాల్యూ నాకు రావాలి. ఎలా అంటే ఇప్పుడు రెఫరెన్స్ వాల్యూ ఇచ్చినాను అనుకో, సైడ్ వస్తుందా? టేబుల్ యొక్క సిసైడ్ కాదు, ఆ టేబుల్లో ఉన్న నువ్వు సెలెక్ట్ చేసిన రికార్డ్ యొక్క సిసైడ్ వస్తుంది. ఫీల్డ్ కి సపరేట్, రికార్డ్ కి సపరేట్ సిసైడ్ ఉంటుంది, టేబుల్ కి సిసైడ్ ఉంటుంది. అది మొత్తం మనకు వచ్చేది సిసైడ్. ప్రతి ఒక్క దానికి ఒక సిసైడ్ ఉంటుంది, అన్ని సిసైడ్ సపరేట్ సపరేట్ కాదు. గెట్ డిస్ప్లే వాల్యూ యొక్క మీనింగ్ ఏమంటే దాని వాల్యూ చూపిస్తుంది. ఇది రెఫరెన్స్ ఫీల్డ్స్ లో యూజ్ చేస్తాం.
ఇది గెట్ డిస్ప్లే వాల్యూ యొక్క మీనింగ్. చాలా అండి, చాలా చెప్పాము. ఇంకా రిమైనింగ్ టుమారో కంప్లీట్ చేసుకున్నాం. జమున ఇంకా కార్డ్ చెప్పేస్తే అయిపోతుంది. క్రియేట్ చెప్పాను, క్రియేట్ చెప్పించా మీకు ఆల్రెడీ. క్రియేట్ ఎలా చేయాలి చెప్పానా? లేదు, ఓన్లీ క్వైరీ చెప్పా. క్వైరీ చెప్పా, సింటాక్స్ కాకుండా మామూలుగా మనం చేసేదంటే క్వైరీ చెప్పా, క్యూ చెప్పాను, తర్వాత అప్డేట్ చెప్పా ఈరోజు. ఇంక రిమైనింగ్ ఏమున్నాయి? ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఉన్నాయి. హోంవర్క్ అది ప్రాక్టీస్.